డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉదయం 11 గంటలకు విశాఖకు వెళ్లాల్సిన పవన్ 1:15 విశాఖకు చేరుకోనున్నారు. 11:45 మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 12:30 గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 1:15 విశాఖ విమానాశ్రయం చేరుకుని నేరుగా రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్తారు. సాయంత్రం అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని గవర్నర్తో కలిసి రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి. ఆకాంక్ష, యాక్చువల్గా ఇవాళ రేపు కూడా పవన్ కళ్యాణ్ టూర్ విశాఖలో ఉంది. నేవీ ఫ్లీట్ రివ్యూలో భాగంగా రాష్ట్రపతి రాబోతున్నారు, ముఖ్యమంత్రి రాబోతున్నారు, గవర్నర్ రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నర్ అయితేనే రాష్ట్రం మొత్తం డిప్యూటీ సీఎం అయితే సీఎం అందరూ కూడా చేరుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ మరి కాసేపట్లో వాస్తవానికి 11 గంటలకి పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకోవాల్సిన షెడ్యూల్ ముందస్తుగా ఇచ్చినప్పుడు కూడా కాస్త స్వల్ప మార్పులో భాగంగా ఆయన హైదరాబాద్ నుంచి కాకుండా మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరతారు. 12 ఆ టైంకి బయలుదేరతారు. 1:15కి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 1:15 చేరుకుని ఇక్కడ నుంచి నేరుగా రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్ళి సాయంత్రం వరకు కూడా అక్కడ బస్ చేస్తారు. అక్కడ మొత్తం కూడా పార్టీ నాయకులు అయితేనే, ముఖ్య నాయకులు అయితేనే వాళ్ళందరితో కూడా ఆ పార్టీ పరమైన అంశాలని చర్చిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల తర్వాత మొత్తం కూడా ద్రౌపది ముర్ము ఇక్కడ చేరుకొని ఉన్నారు. ఐఎన్ఎస్ డేగాకి చేరుకొని ఉన్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు 6 గంటలకు ఆమె రానున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు గవర్నర్తో కలిసి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఆయన ఐఎన్ఎస్ డేగాకి 4 గంటల తర్వాత వెళ్తున్నారు. 6 గంటలకి రాష్ట్రపతి చేరుకుంటారు. రాష్ట్రపతికి స్వాగతం పలికినంతరం కూడా ఆమె ఐఎన్ఎస్ డేగాలోనే బస్ చేస్తారు. బస్ చేసిన అనంతరం రేపు ప్రధానమైన కార్యక్రమం నేవీ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం పాల్గొనేందుకు మొత్తం వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అందులో భాగంగా రేపు ఉదయం మొత్తం ద్రౌపది ముర్ము అయితేనే, లేకపోతే చంద్రబాబు నాయుడు అయితేనే, డిప్యూటీ సీఎం అయితేనే అందరూ కూడా రేపు నేవీ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. చంద్రబాబు అయితే రేపు ఉదయం 9 గంటలకి విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి 10 గంటలకి ఫ్లీట్ రివ్యూ జరిగే ప్రాంతంలో మొత్తం అందరూ చేరుకుని మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ కార్యక్రమం పాల్గొని చంద్రబాబు తిరిగి మొత్తం కూడా మొత్తం అమరావతికి వెళ్తారు. అనంతరం డిప్యూటీ సీఎం సాయంత్రం 5 గంటల వరకు కూడా విశాఖలోనే ఉండి మొత్తం రాష్ట్రపతికి సాయంత్రం కూడా వీడ్కోలు పలికి అనంతరం ఆయన బయలుదేరుతారు. మొత్తానికి దీనికి సంబంధించి ఒకవైపు రాష్ట్రపతి, డిప్యూటీ సీఎం, గవర్నర్ అందరూ కూడా విశాఖ మొత్తం రానుండటంతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మొత్తం నేవీ అధీనంలోకి, నేవీ ప్రాంతంలోని చాలా ప్రాంతాలకు కూడా ఎవరిని కూడా బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా ఫ్లీట్ రివ్యూ జరుగుతున్న ప్రాంతంలో మొత్తం కూడా ఆర్కే బీచ్లో అనేకమైన ఆంక్షలు కూడా విధించారు. ఎవరు కూడా పాస్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు. పాస్ లేని వాళ్ళు కూడా ఎవరిని అలౌ చేయట్లేదు. దాదాపు నిన్న నుంచి కూడా కార్యక్రమాలు మొదలైనవి. ఫ్లీట్ రివ్యూ సముద్రంలో దాదాపు 70 దేశాలకు చెందినటువంటి వివిధ విన్యాసాలు చేసేందుకు యుద్ధ విమానాలు కూడా చేరుకోవడం జరిగింది. రేపైతే ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు డిప్యూటీ సీఎం, గవర్నర్ అందరూ పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అయితే ఎయిర్పోర్ట్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఎక్కువగా ఇది రాకుండా కూడా అనేక ఆంక్షలు విధించడం జరిగింది. ఇవాళ రేపు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండి రేపు సాయంత్రం అయితే తిరిగి మొత్తం అమరావతి అయితే బయలుదేరతారు. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ.